అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో పీబీ సిద్ధార్థ కళాశాల మైదానం నందు ఖేలో భారత్ నగర క్రీడోత్సవం 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాప్ చైర్మన్ అనుమిని రవి నాయుడు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి కావలసిన ప్రోత్సాహకాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని అన్ని విధాలుగా సహకారం అందిస్తామని అన్నారు. ఏబీవీపీ నాయకులకు షాప్ చైర్మన్ అభినందనలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విజయవాడలో ఏబీపీ ఆధ్వర్యంలో ఖేలేగా యువ జీతేగా భారత్ దేశవ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ వారు క్రీడలను ప్రోత్సహించాలి, క్రీడాకారులను తయారు చేయాలి, మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని ఎటువంటి సమస్యలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా తట్టుకునే స్థైర్యం వాళ్ళకు ఉండాలనే ఉద్దేశంతో క్రీడల్ని ఈరోజు ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఏబీపీ ఆధ్వర్యంలో సిద్ధార్థ ప్రాంగణంలో ఈరోజు వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, బ్యాడ్మింటన్ కానీ, షటిల్ కానీ, ఈరోజు ఖోఖో కానీ క్రీడలను ప్రోత్సహించే విధంగా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు భారతదేశంలో అటు నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ దేశ ఖ్యాతిని, రాష్ట్ర ఖ్యాతిని పెంపొందించడం కోసం క్రీడాకారులను మెడలిస్టుగా మార్చడం కోసం కంకణబద్ధులై ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్గా మార్చడం చంద్రబాబు నాయుడు గారు, ఈ దేశంలో మన దేశ ఖ్యాతిని ప్రపంచమంతా తెలియజేయడంలో నరేంద్ర మోడీ గారు. ఈరోజు చూస్తే ఎక్కడికి పోయినా మన పిల్లలు రాణిస్తున్నారు, మెడల్స్ వస్తున్నాయి. దానికి కారణం ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో డబుల్ సర్కారు ఈ దేశంలో ఉండడమే దీనికి ముఖ్య కారణం. అదే స్ఫూర్తితో ఈరోజు ఏబీపీ విద్యార్థి సంఘంగానే కాకుండా సామాజిక సేవలు చేయడంలో కానీ, ఈ భారతదేశంలో ఏ విపత్తు వచ్చినా మేము ఉన్నామంటూ ఫుల్ టైం వర్కర్స్ లాగా అన్నిట్లో భాగస్వాములు అవుతూ ఈ దేశ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర కీలకంగా ముందుకు సాగుతున్నారు. ఇది ఒక స్వచ్ఛంద సంస్థగా ముందుకు సాగిస్తున్నారు. ఈ దేశ స్వాతంత్రం తర్వాత అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏబీపీ ఆవిర్భవించడం విద్యార్థి పోరాటంలోనే కాదు, సామాజిక కార్యక్రమాలనే ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఎక్కడ చూస్తే ఇప్పటికే 2029 నేషనల్ గేమ్స్ పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ సంసిద్ధంగా ఉంది. నిన్ననే పీటీ ఉషా గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ఇప్పుడు కూడా పీటీ ఉషా గారిని కలవడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంతో పాటు స్పోర్ట్స్ పాలసీని కూడా ది బెస్ట్గా తీసుకొని వచ్చాం. అదేవిధంగా మన పిల్లలు రాణించాలనే తాపత్రయం ఉంది. ఎవరైతే రాణిస్తున్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించడం జరుగుతుంది. తద్వారా మన పిల్లల్ని ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడానికి స్పోర్ట్స్ అథారిటీ ముందుకుంటుందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్న ఏబీవీపీ గోపి గారికి కావచ్చు, అదేవిధంగా సుమన్జీ గారికి కావచ్చు, అదేవిధంగా మన దుర్గారావు గారు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ సభ్యులు, రాష్ట్ర జాతీయ పార్లమెంటు నియోజకవర్గ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా స్పోర్ట్స్ అథారిటీ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్తే. వెంకట గోపి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఖేలో భారత్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖేలో భారత్ ఆధ్వర్యంలో నగర క్రీడోత్సవం 2025 పేరుతో యావత్ భారతదేశం మొత్తం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ క్రీడోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈ విజయవాడ నగరంలో నగర క్రీడోత్సవ పేరుతో ఫిబ్రవరి 28, మార్చి 1, 2 ఈ కార్యక్రమాన్ని సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో బాలురకు వచ్చేసరికి వాలీబాల్, కబడ్డీను, బాలికలకి కబడ్డీ, బ్యాడ్మింటన్, షటిల్, 100 మీటర్ల పరుగు పందెం వీటిని నిర్వహిస్తూ ఉన్నాం. దీంతో పాటుగా ఈ దేశ యొక్క అభివృద్ధిలో తోడ్పాటు ఉండాలంటే శారీరక దృఢత్వం ఖచ్చితమైన అవసరం కాబట్టి దానికి అనుగుణంగా ఏబీవీపీ కాల్ తీసుకుంది. ఇక్కడే కాదు, ఇక రాబోయే సంవత్సరాల్లో కూడా క్రీడలకి ఎలా అయితే ఒలింపిక్స్లో వేరే దేశాలతో పోటీపడి మనకు కూడా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చే విధంగా తయారు చేయడం కోసం ఏబీవీపీ కూడా ముందుండి పోరాడుతూ ఉంది. దాంతోపాటుగా రవినాయుడు గారు ఇందాకే అన్నారు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేవలం విద్యార్థులకే మాత్రమే కాదు, సమాజంలో ఏ ఇబ్బంది వచ్చినా, ఏ విపత్కర పరిస్థితి వచ్చినా
మేమున్నాం ముందు అని ముందుకొచ్చి నిలబడి సమాజం కోసం పోరాడుతూ ఉంటుంది. ఇదే విధంగా ఇంకో విషయం కూడా చెప్పారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏబీవీపీ నిలబడిందని, స్వాతంత్రం వచ్చిన తర్వాత మువ్వెన్నెల జెండా కోసం ప్రాణాలు అర్పించినటువంటి విద్యార్థి సంఘం కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే అని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు అందరి కాళ్ళ పెట్టి తెలియజేస్తాను.